మాట తూట అసొంటిది చాలా పైలంగా వాడాలి అని వెనకటోళ్ళు ఏనాడో చెప్పిర్రు. కానీ ఏం చేస్తాం, ఇవాళ రేపు కొంతమంది మాటలతోనే మంట పెట్టినంత పని చేస్తుర్రు. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే మాట్లాడి ఖయ్యం రాజేస్తుర్రు. అందరేమో కానీ మన లీడర్ సాబ్ల ముచ్చట్లు చేయబట్టి రాజకీయం ఎప్పుడు చూసినా తుక్క ఉడుకుతూనే ఉన్నది. ఇక చూడుర్రి, సురేఖక్క బిడ్డ సుష్మితక్క పెట్టిన మాటల కుంపటి ఎట్లా మండుతుందో, ఎక్కడి దాకా పోయిందో. ఎవరొస్తున్నారు రాండ్రి, పరకాల నాదే అని డైరెక్ట్ సీఎం సార్కే సూచి పెట్టేటాళ్లకు మంత్రి సురేఖక్క బిడ్డ సుష్మిత మీద చెయ్యి పార్టీ లీడర్లంతా బయ్యన లేచిర్రు. మొన్నటి సంధి మాటల కుంపటి రగులుతూనే ఉన్నది. ఓ దిక్కు బేస్తారం సురేఖక్క పెద్ద మనుషుల ముంగట హాజరుపడి సమాధానం చెప్పుకున్నది. ఆమె ముచ్చట్ల ఆమెవే, నాకైతే ఏం సంబంధం లేదన్నట్టు చెప్పింది. నోటీసులు వెనుకకు తీసుకోవాలి అన్నట్టు కూడా అడిగింది. కానీ ఏం సంబంధం లేదంటే ఎట్లా, కంసెకం బిడ్డ మాట్లాడిన మాటలు తప్పని కూడా అనలేదు అని సురేఖక్క మీద చేయిపాటి పెద్ద మనుషులు ఈగింత కోపానికి వచ్చారట. అంతేకాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మైకుల ముంగడకొచ్చి తీరొక్క తీర్ల చాపిస్తుర్రు. కొంతమంది సురేఖక్కను మంత్రి పోస్టులకించి తీసేయాలని అంటే, ఇంకొంతమంది మొత్తం అసలు కొండ ఇంట్లోనే చేయిపాట్లకించి బర్తరఫ్ చేయాలి అన్నట్టు మాట్లాడిర్రు. ఇక చూడరు ఎమ్మెల్యేల ముచ్చట్లు ఎట్లున్నాయో. ఈరోజు ఎవరైనా ఉసుగొల్పి మీ బిడ్డ ఒక రకంగా మాట్లాడుతూ పోతున్నా కూడా కనీసం వాళ్ళని మందలించకుండా, కనీసం ఆమెను కౌంటర్ ఇవ్వకుండా, అది నా తప్పిదం కాదు, బిడ్డ ఇది బిడ్డ మాట్లాడితే రాజీనామా చేయాలి. సరే, బిడ్డ రాజీనామా ప్రకాష్ రెడ్డి గారితో మాకు ఇంతకుముందు మాట్లాడారు, ఒక మాట చెప్పారు. నేను ఈరోజు ఇప్పుడు చెప్తున్నా, పార్టీలో విడంబోజు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఇక ఒక్క సురేఖక్క బిడ్డ సుష్మిత ముచ్చట్ల మీదనే కాదు, మంటకి నడుమ చేయిపాటి మీద ఊకువిక మరలబడుతున్న కతిమ లీడర్లను సుత ఎమ్మెల్యేలు గట్టి నేర్చుకుంటారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు, అటు వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సారు, ఇట్లా సొంత పార్టీకే సూటి పెడుతున్న లీడర్ల మీద ఏదో తీరుగా చర్యలు తీసుకోవాలి అన్నట్టు గరమవుతుర్రు. ఇంకో దిక్కు సూత వనపర్తి లీడర్ల లడాయి గట్టిగానే అవుతుంది. పంచాయతీ ఢిల్లీ దాకా చేరింది. మాజీ ఎమ్మెల్యే ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని ఖర్గే సార్కు షికాయితీ చేసిండట ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇటు చిన్నారెడ్డి అభిమానులు గాంధీ భవన్ కాడికి పోయి పంచాయతీ మోపు చేసిర్రు. లడాయి గట్టిగానే నడుస్తుంది. గిట్లా చెయ్యి పార్టీల మాటలే మంటలను రాజేస్తున్నాయి. లీడర్లంతా సొంత పార్టీ మీదనే, సొంత లీడర్ల మీదనే బాణాలేస్తుర్రు. అంతా చూస్తుంటే ఎవ్వరం చాలా దూరమే పోయేటట్టుంది మరిగా.